అకాడమీ. ఈరోజు మనం ఈసెట్ 2025 బేస్ చేసుకుని మనకి ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ కావడం జరిగింది 6th ఎగ్జామ్కి. కాబట్టి మనం ఇంతవరకు మనం డిఫరెంట్ వీడియోస్ ద్వారా, అదేవిధంగా షార్ట్స్ ద్వారా అయితే కనుక మనం క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ట్రిక్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఈ షార్ట్స్ ద్వారా విన్నా కూడా క్లాసెస్ అప్పుడప్పుడు అర్థమవుతానే కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం లేదు కదా, కాబట్టి జస్ట్ వింటున్నారు, వదిలేస్తున్నారు, కాబట్టి మిస్ అవుతానే. ఒకసారి ఎగ్జామ్ మూమెంట్ ముందు మన షార్ట్స్ కావచ్చు, లేదా రెగ్యులర్ క్లాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మనం టాపిక్ వైజ్గా, మిక్స్డ్ క్వశ్చన్ కాదు, టాపిక్ వైజ్గా ఒకసారి రివైజ్ చేస్తే ఇంకా మీకు హెల్ప్ అవుతుందనే ఆలోచనతో ఈరోజు మనం మ్యాట్రిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. డైలీ మనం మ్యాట్రిక్స్తో పాటు రిమైనింగ్ టాపిక్స్ కూడా ఒక్కొక్క వీడియో ద్వారా, అంటే కంప్లీట్ వీడియో ద్వారా మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాట్రిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాము కంప్లీట్గా, అంటే షార్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కావచ్చు, కొత్త క్వశ్చన్స్ కావచ్చు, అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, మ్యాట్రిక్స్ పైన క్లారిటీ వస్తుంది. క్లియర్? మీరు వీలైతే ఒక షార్ట్ నోట్స్ అయితే రాసుకోండి, ఎందుకంటే మీకు ఈజీ రివిజన్ అవుతుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్, మనం మ్యాథ్స్ అన్ని కంప్లీట్ చేస్తాము, ట్రై చేస్తాము, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అన్ని యూనిట్స్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క యూనిట్ మనం రివైజ్ చేసే విధంగా. కాబట్టి మీకు ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకుంటేనే బెటర్. క్లియర్? సరే, ఇప్పుడు ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ గురించి మాట్లాడదాము. మ్యాట్రిక్స్ లో టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఈ ఏరియా నుంచి ఎగ్జామ్ లో క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా వస్తాయి. సో రో మ్యాట్రిక్ అంటే తెలుసు కదా, మనకు ఓన్లీ రో ఉంటే దాన్ని రో మ్యాట్రిక్ అంటాము. కాలం మ్యాట్రిక్ అంటే ఓన్లీ కాలం ఉంటే దాన్ని మనం కాలం మ్యాట్రిక్ అంటాం. స్క్వేర్ మ్యాట్రిక్ అంటే సైజ్ 2x2 ఉండొచ్చు, 3x3 ఉండొచ్చు, 4x4 ఉండొచ్చు, దీన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అని. తర్వాత రెక్టాంగులర్ మ్యాట్రిక్ అంటే కనుక మనకు అది రెక్టాంగిల్ ఫామ్ లో ఉండొచ్చు, అంటే 2x3 ఉండొచ్చు, 3x2 ఉండొచ్చు, ఏ విధంగా ఉన్నదాన్ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్ అంటాం. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, మనకైతే ఏమి యూజ్ కాదు, ఇక్కడ నుంచి మనకు యూజ్ అవుతాయి. డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే తెలుసు కదా, అంటే మనకి 3x3 తీసుకున్నా, 2x2 తీసుకున్నా, డయాగ్నల్స్ లో మాత్రమే ఎలిమెంట్స్ ఉండి రిమైనింగ్ ప్లేసెస్ లో 0 ఉంటే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. అర్థమైందా? డయాగ్నల్ లో మాత్రమే నంబర్స్ ఉండాలా, రిమైనింగ్ అంతా 0 ఉండాలా. అది ఏ నంబర్ అన్నా ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయనుకోండి, అంటే ఇంతకుముందు కేసులో, ఈ క్వశ్చన్ లో ఇంతకుముందు దాంట్లో మనకి ఎగ్జాంపుల్ 4, ఇక్కడ 5, ఇక్కడ 8 ఉండేది. ఇలా ఉంటే డయాగ్నల్ మ్యాట్రిక్ అన్నాం. స్కేలార్ మ్యాట్రిక్ అంటే ఏమంటే అన్ని నంబర్స్ సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, స్కేలార్ మ్యాట్రిక్ అంటాం. సింగులర్ మ్యాట్రిక్ కాదు, సింగులర్ మ్యాట్రిక్ అంటే డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేది సింగులర్ మ్యాట్రిక్, అది వేరే, స్కేలార్ మ్యాట్రిక్ వేరే. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్ లేదా యూనిట్ మ్యాట్రిక్. ఐడెంటిటీ మ్యాట్రిక్ లేదా యూనిట్ మ్యాట్రిక్ అంటే ఏంటంటే ఇక్కడ ఉండే డయాగ్నల్స్ లో ఓన్లీ 1 మాత్రమే ఉండాలా, సేమ్ ఉండకూడదు, 1 మాత్రమే ఉండాలా, అన్నిట్లో కూడా 1 ఉండాలా, ఎక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ప్లేసెస్ లో. క్లియర్? తర్వాత జీరో మ్యాట్రిక్ ఆర్ నల్ మ్యాట్రిక్ అంటాం. జీరో మ్యాట్రిక్ ఆర్ నల్ మ్యాట్రిక్ అంటే ఏమి, మొత్తం జీరోస్ ఉంటాయి, అది 2x2 ఉండొచ్చు, 3x3 ఉండొచ్చు, 4x4 ఉండొచ్చు, అన్ని జీరోస్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే జీరో మ్యాట్రిక్ అంటాం, లేదా నల్ మ్యాట్రిక్ అంటాం. ఇంతవరకు క్లియర్ అయింది కదా? సరే, నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్. దాంట్లో 2 టైప్స్ వస్తాయి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్. అంటే మనకి ట్రయాంగిల్ ఫామ్ లో ఎలిమెంట్స్ ఉండి రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటే ఆ ట్రయాంగిల్ అప్పర్ లో ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగిల్ అంటాము, లేదా లోయర్ లో ఉంటే దాన్ని మనం లోయర్ ట్రయాంగిల్ అంటాం. పాయింట్ అర్థమైందా? సో మనకి అప్పర్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ పైన ఉంది, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉన్నాయని. లోయర్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లోయర్ లో ఉంది, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉన్నాయని. దాన్ని మనం ఏమంటాం, ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం, అప్పర్ ఆర్ లోయర్. సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏమంటే ఒక మ్యాట్రిక్ ని ట్రాన్స్పోజ్ చేస్తే, అంటే రోస్ ని కాలం వైజ్ గా మార్చి రాస్తే అవి రెండు సేమ్ ఉంటుందని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. సో రోని ట్రాన్స్పోర్ట్ తెలుసు కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3-2 ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాము, 3-2-5-4 ఉంది ఎగ్జాంపుల్ కి. దీన్ని మనం ఏం చేసాము, 3-2-5-4 అంటే 3-2 అనేది రో కదా, దీన్ని మనం కాలం లాగా రాసుకున్నాం. దీన్ని ఏమంటామంటే మనం ఏ ట్రాన్స్పోజ్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అనే రూల్ అయితే దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. అంటే కొన్ని మ్యాట్రిక్స్ ఇస్తాడు, అది సిమెట్రిక్ మ్యాట్రికా కాదా అని మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏమంటే ఆ మ్యాట్రిక్ ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మైనస్ ఎలా కనిపిస్తాయి, అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ అయితే దాన్ని మనం ఏమంటాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. క్లియర్? ఆర్థోగోనల్ మ్యాట్రిక్ రూల్ ఏమి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దాన్ని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటాం. అంటే ఏని ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్ రావాలి, అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటే. సింగులర్ మ్యాట్రిక్ అంటే డెట్ వాల్యూ 0 ఉండాలి, అది 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, డెట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్ అనాల. నాన్ సింగులర్ మ్యాట్రిక్ అంటే 0 రాలేదు అని దాని మీనింగ్. తర్వాత హెర్మిటైన్ మ్యాట్రిక్ అంటే ఇంకా ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది, అంటే ఏ స్క్వేర్ తీసుకున్న ఏనే అవుతుంది, ఏ క్యూబ్ తీసుకున్న ఏనే అవుతుంది, ఏ పవర్ 4 తీసుకున్న ఏనే అవుతుంది, దాన్ని మనం ఏమంటాం, హెర్మిటైన్ మ్యాట్రిక్ అంటాం. తర్వాత ఇన్వల్యూటరీ మ్యాట్రిక్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి లాజిక్ ఇక్కడ ఏముంది అంటే కనుక మనకి గుర్తుపెట్టుకోవాల్సినది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒకటి వస్తుంది,
జీరో అని ఒకటి వస్తుంది, తర్వాత మనకు ఏ అని వస్తుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమన్నా ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ అనాల. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకోండి, దాన్ని నల్ పొటెన్షియల్ మ్యాట్రిక్ అనాల. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఐడోపొటెంటరీ మ్యాట్రిక్ అనొచ్చు, లేదా బల్క్ మ్యాట్రిక్ అని కూడా అనొచ్చు. అదే విధంగా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని వస్తుందని మనం ఏమంటున్నాం, ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటున్నాం. సో ఇవి మనకి ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్. ఈ ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో డౌట్, నో డౌట్. క్లియర్? సరే, ఇవి బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేస్తాం. ఇంకా దీంట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ వాల్యూ అడగచ్చు, లేదంటే ఇన్వర్స్ అడగచ్చు, మినిమం వాల్యూ అడగచ్చు, ఫ్యాక్టర్ అడగచ్చు, ఏ స్క్వేర్ అడగచ్చు, ఏ ప్లస్ బి అడగచ్చు, సింగులర్ మ్యాట్రిక్ అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు, 3 2 1 5 అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఇచ్చి దీని ట్రేస్ వాల్యూ ఎంత అని అడగచ్చు. ట్రేస్ అంటే ఏం లేదు, డయాగ్నల్స్ ని, ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ని యాడ్ చేసి ఆన్సర్ అలా 8 అనేది దీని యొక్క ట్రేస్ వాల్యూ. అర్థమైందా క్లియర్ గా? సో ఒక్కోసారి ఏమంటాడు, బి మ్యాట్రిక్ కూడా ఇస్తాడు, 5 2 3 1 అని చెప్పేసి అడిగి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అడుగుతాడు. సో ఏని బిని మనం యాడ్ చేయాలా ఫస్ట్. ఎలా యాడ్ చేయాలా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏని బిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 + 5 ఎంత, 8, 2 + 2 ఎంత, ఇక్కడ 2 ఉంది 2 ఉంది, సో 4, తర్వాత 1 + 3 ఎంత, 4, 5 + 1 అంతా 6. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇది, దీని ట్రేస్ వాల్యూ తీసుకోవాలా. సో దీని ట్రేస్ వాల్యూ ఏమవుతుంది, 14 అవుతుంది. క్లియర్? ఈ విధంగా. లేదు మనకి ఏ ఇంటూ బికి ట్రేస్ వాల్యూ అడిగిన అనుకోండి, సో మనం ఏ ఇంటూ బి చేసి వచ్చిన దాంట్లో ఆ వచ్చిన మ్యాట్రిక్స్ లో నుంచి ప్రిన్సిపల్ డయాగ్నల్ ని యాడ్ చేస్తే అప్పుడు దాని యొక్క ట్రేస్ వాల్యూ అవుతుంది. క్లియర్? తర్వాత ఇన్వర్స్ అడిగిన అనుకోండి, ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫార్ములా. సో అడ్జాయింట్ ఏ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ కో ఫ్యాక్టర్స్ కనుక్కొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. తర్వాత ఏకి డెట్ కనుక్కోవాలి. ఏకి డెట్ ఎట్లా కనుక్కోవాలో మనం డిస్కస్ చేసినాం కదా ఇంతకుముందు. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు లేకపోతే ఒకసారి డెట్ కి సంబంధించిన షార్ట్ కట్ చెప్తా. సో దీన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి డెట్ ని, ఎగ్జాంపుల్ ఒక డెట్ అనే క్వశ్చన్ తీసుకుందాం, మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ డెట్ తీసుకుంటే కనుక 3 2 1 0 4 5 1 2 1. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నాం. షార్ట్ కట్ లో మనం డెట్ ఎలా కనుక్కున్నాం, డెట్ వేరే, తర్వాత మనకు కో ఫ్యాక్టర్స్ వేరే, ఇవి రెండు డిఫరెంట్. చూద్దాం ఒకసారి. డెట్ కావాలనుకుంటే రూల్ ఏమి, ఈ ఏవైతే ఉన్నాయో యాస్టేజ్ రాసుకోండి, 3 2 1 0 4 5 1 2 1. తర్వాత ఏం చేయాలి, మనం ఈ ఫస్ట్ కాలం ని రిపీట్ చేయాలి, తర్వాత 2 4 2 ఇలా రిపీట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి చూసుకోండి, 3 4 1 అంటే ఈ లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం మల్టిప్లై చేయాలి. అంటే 3 4 12 + 1 12, సారీ 3 4 12, 12 × 1 12, ఈ వాల్యూ 12 వచ్చింది. ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి, 2 5 10, 10 1 10. ఓకే, తర్వాత 0 ఉంది అంటే ఇది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 22 వచ్చింది. దీని పక్క రాయండి. నెక్స్ట్ ఆపోజిట్ గా అంటే 1 4 4, 4 1 4 అంటే ఈ వాల్యూ 4 వచ్చింది. 2 5 10, 10 3 30. ఇది 0 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో ఇక్కడ ఎంత ఉంది, 34. సో 34 కి 22 కి డిఫరెన్స్ ఎంత, సో 12. ఇది దీని యొక్క డెట్ వాల్యూ. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా కో ఫ్యాక్టర్స్ అడిగింటే సేమ్ ఇదే విధంగా రాసుకుంటాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరి ఫస్ట్ రోని సెకండ్ రోని ఇక్కడ రిపీట్ చేస్తాం. 3 2 1 3 2 గుర్తొస్తుందా, 3 4 5 0 4. అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు లేదా మీకు, పని చేద్దాం ఉండండి. దీన్ని మొత్తం ఎరేజ్ చేసి, ఇప్పుడు డెట్ అర్థమైంది కదా మనకు, డెట్ వరకు అర్థమైంది. నెక్స్ట్ మనకి ఏం కావాలా, కో ఫ్యాక్టర్స్ కావాలా. కో ఫ్యాక్టర్స్ కావాలంటే మనం ఏం చేయాలా, ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం క్వశ్చన్ ని, సో దట్ మనకు నీట్ గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2 3 2 1 3 2 0 4 5 0 4. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ కాలం ని ఫస్ట్ రో ని రిమూవ్ చేసేసండి. తర్వాత ఏం చేయాలా, ఏడి మైనస్ బీసీ, 4 1 4 మైనస్ 5 2 10. 4 మైనస్ 10 ఎంత, 4 మైనస్ 10 మైనస్ 6 రాయండి. తర్వాత 2 1 2 మైనస్ 2 1 2 అంటే 0. సో ఈ 0 వాల్యూ మనం వర్టికల్ గా చేస్తున్నాం అంటే కాలం వైజ్ చేస్తున్నాం, కానీ ఇక్కడ రాయాల్సింది రో వైజ్ గా రాయాల. 2 5 10 మైనస్ 4 అంటే 6. తర్వాత 5 మైనస్ 0 అంటే 5 మైనస్ 0 5 వస్తుంది. 1 3 3 మైనస్ 1 2. 0 మైనస్ 15 మైనస్ 15. 0 మైనస్ 4 మైనస్ 4. 2 మైనస్ 6 అర్థమవుతుంది కదా, 2 1 2 మైనస్ 2 3 6. 2 మైనస్ 6 ఎంత, మైనస్ 4. 3 4 12 మైనస్ 0 12. ఇది ఏంటి, కో ఫ్యాక్టర్స్, అడ్జాయింట్ కాదు. దీన్ని మనం ఏం చేయాలా, దీన్ని మనము ట్రాన్స్పోర్ట్ చేయాలా. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అవసరం లేదండి, ట్రాన్స్పోర్ట్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే మనం డైరెక్ట్ రాసేసినాం కదా, ఇక్కడ కాలం ని వర్టికల్ గా రాసేసినాం. ఇది కాలం ని కాలం వైజ్ గా రాసుకొని ట్రాన్స్పోర్ట్ చేయాలా. మనం డైరెక్ట్ గా మార్చేసినా కానీ ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. డైరెక్ట్ ప్లేసెస్ వాల్యూస్ అంటే సైన్ ని మార్చాలా. ఏవేవి సైన్స్ మార్చాలా, ఇక్కడ ఉన్న సైన్ ని అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ మాత్రం మార్చాలా.
సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఓకేనా? ఇప్పుడు దీని పేరు అడ్జాయింట్. క్లియర్గా అర్థమైంది కదా? అంటే ఏ ఇన్వర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం కోఫాక్టర్స్ బై అడ్జాయింట్ ఏ బై, అంటే కోఫాక్టర్స్ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత మైనస్ ప్లస్తో మల్టిప్లై చేసిన తర్వాత అడ్జాయింట్ వస్తుంది. అడ్జాయింట్ బై డెట్ మనం ఇంతకుముందు షార్ట్ కట్లో చూసినాం. ఇంతవరకు క్లియర్ కదా? మనకు కన్ఫ్యూజ్ లేదు కదా? ఓకే, ఇవి రెండు అర్థమైనాయి. నెక్స్ట్ ఇంకేముంది మనకు? మినిమం వాల్యూ. మినిమం వాల్యూ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మ్యాట్రిక్ ఇచ్చాడు అనుకోండి, 3241 అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు, లేదా ఒక 3/3 మ్యాట్రిక్ ఇచ్చినాడు. ఎగ్జాంపుల్కి ఇదే మ్యాట్రిక్ ఇచ్చినాడు. ఇదే మ్యాట్రిక్ ఇచ్చి మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. మినిమం వాల్యూ 3/3లో మినిమం వాల్యూ అడిగినప్పుడు ఏదో ఒక వాల్యూ అడుగుతాడు. ఎగ్జాంపుల్కి 3 యొక్క మినిమం వాల్యూ ఎంత అని అడుగుతాడు. అర్థమైందా? లేదు ఫర్ ఎగ్జాంపుల్ 2/2లో అడిగితే ఎట్లా సార్ అంటే 2/2లో డెట్ కనుక్కుంటాం. అంటే ఏడీ మైనస్ బీసీ కనుక్కుంటే వచ్చే వాల్యూనే మినిమం వాల్యూ. అదే 3/3లో వచ్చిన అనుకోండి, 3 యొక్క మినిమం వాల్యూ ఎంత అడుగుతాడు. సో ఆ కాలంని, ఆ రోని నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు ఏదైతే మిగిలిందో దీనికి ఏడీ మైనస్ బీసీ, 4 1s are 4 -10 అంటే ఆన్సర్ ఎంత? -6 అనేది మినిమం వాల్యూ. లేదు మనకి 2కి అడిగినాడు, ఈ కాలం ఈ రోని వదిలేసేయండి. ఆ విధంగా ఏ దాన్ని అడిగితే ఆ దాని యొక్క మినిమం వాల్యూ అంటే డెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అంతే. కో ఫ్యాక్టర్స్ మనకు తెలుసు. ఇంకా మనకి ఏం తెలుసు? స్క్వేర్ కూడా ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం ఒకసారి. ఇంకొకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం స్క్వేర్. షార్ట్ కట్లో మనం స్క్వేర్ ఎలా చేసినాము, ఎందుకంటే చాలా క్వశ్చన్స్లో అడుగుతున్నాడు మనకి స్క్వేర్ని. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 2 1 ఉంది. 3/3లో అయితే మనం స్క్వేర్ అంటే నార్మల్ ప్రొసీజర్లో చేయాల్సిందే. 2/2లో అయితే మనతో షార్ట్ కట్ ఉంది, అదేమన్నా చూద్దాం. ఏ స్క్వేర్ అడిగినాడు. సో ఏ ఇంటూ ఏ రాసుకుని చేయాల్సిన పని లేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 ప్లేసెస్ కావాలా. సో ఇలా రాసుకోండి మీకు అర్థమయ్యే దానికోసం. ఫస్ట్ ప్లేస్లో మీకు ఆన్సర్ కావాలా, ఫస్ట్ ప్లేస్ ఆన్సర్ కావాలంటే ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో దాన్ని స్క్వేర్ చేయండి, ఈ డయాగ్నల్ని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అంటే 3 స్క్వేర్ ఎంత? 9 ప్లస్ 4 2 ఎంత? 8. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ సేమ్ రూల్, అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 4 2 8. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మీకు ఆన్సర్ కావాలంటే ఇవి రెండు మల్టిప్లై చేయండి, ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 4 3 12 ప్లస్ 4 1 4. సేమ్ అదే విధంగా ఈ ప్లస్ కూడా 3 2 6 ప్లస్ 2 1 2, 6 ప్లస్ 2. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 17 16 7 8 9. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి. మన క్వశ్చన్లో 3 2 1 5 ఏ వాల్యూ ఇచ్చినా ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత ఈజీగా రాయొచ్చు మనం. 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 2 9 ప్లస్ 2 11. 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 2 27. సో 3 2 6, 5 2 10, 16. 3 1 3, 5 1 5, 8. అర్థమైందా? ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మనం స్క్వేర్ని ఈజీగా చేయొచ్చు. సో ఎందుకు ఇలా నేర్చుకోవాల్సి వస్తుందంటే మనకి ఎగ్జామ్లో ఒక మ్యాట్రిక్ ఇచ్చి, ఏ అనే మ్యాట్రిక్ ఇచ్చి ఏ స్క్వేర్ వాల్యూ ఎంత, 2a వాల్యూ ఎంత, i వాల్యూ ఎంత ఇలా అడుగుతాడు. సో మనకి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ మనం కనుక్కున్నాం, ప్లస్ ఏం చేయాలా? 2a చేయాలా. దీన్ని 2 అంటే ఏం చేయొచ్చు ఇక్కడ? 2 3 6 6 8 4 2 ప్లస్ 1 0 0 1 యాడ్ చేసి అయిపోయాయి కదా ప్రాబ్లం. అర్థమైందా? సరే, ఈ విధంగా మనకి ఇంకా డెట్ అయితే కనుక నార్మల్ ప్రొసీజర్, ఇది షార్ట్ కట్ ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పినాం కదా, ఇది నార్మల్ ప్రొసీజర్. అంటే ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని డెట్ ఫైండ్ అవుట్ చేసేకి 3 ఇంటూ ఈ కాలం ఈ రో పోతే ఏడీ మైనస్ బీసీ, 1 ఇంటూ 1 మైనస్ 3 4 12. మరి -2 ఇంటూ ఈ కాలం ఈ రో వదిలేస్తే, ఇది తెలుసు కదా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాం కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ వద్దు. సో రెగ్యులర్ ప్రొసీజర్ కావాలంటే మీరు చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం షార్ట్ కట్లో చేస్తేనే బెటర్ అనిపిస్తుంది, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడు ఇక్కడ స్క్వేర్ అడిగినాడు, మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనం ప్రాబ్లం అంతా చేయాల్సిన పని లేదు, లాస్ట్ నెంబర్ తీసుకుంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే లాస్ట్ నెంబర్ చూడండి 33 ఉంది, కామన్ ఉంది. సో ఈ లాస్ట్ నెంబర్ తీసుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు మనం. అప్పుడు ఇక్కడ చూడండి 16 17 16 ఉంది. సో ఇక్కడ 32 16 17 17 ఉంది. సో మీరు డిఫరెంట్ ఏది ఉంది? 17 32 32 17. ఏదో ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకుని ఒక నంబర్ని చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఈ ప్లేస్లో మీకు ఆన్సర్ ఏమొస్తుందో కావాలా, 4th ప్లేస్లో. సో 5 స్క్వేర్ 25, 4 2 8, 25 ప్లస్ 8 ఎంత? 32. 32 ఎక్కడుందో, అచ్చా 33 ఎక్కడుందో చెక్ చేసుకోండి. 33 మనకు ఇక్కడ ఉంది, 1 2 3 ప్లేసెస్లో ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం. సో నెక్స్ట్ నెంబర్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ నెంబర్ అనుకోండి, 3 4 12 ప్లస్ 5 2 5 4 20, 32 రావాలా. సో 32 మ్యాచ్ అవుతుంది. అర్థమవుతుందా పాయింట్? అంటే మీరు మొత్తం ప్రాబ్లం చేయాల్సిన పని లేదు, ఇది ఎంసీక్యూస్ క్వశ్చన్స్ కదా, ఫార్మాట్ కదా, కాబట్టి జస్ట్ మనము ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి పోదండి, అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా, ఇది రెగ్యులర్ ప్రాసెస్ కాదు కదా. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో చేయొచ్చు, ఎంసీక్యూస్ ఉన్నాయి కాబట్టి 4th ఆప్షన్ నుంచి స్టార్ట్ చేయండి. క్లియర్? మనకు టైం కూడా సేవ్ అవుతుంది.
సరే, నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసినామంటే క్వశ్చన్స్లో ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్ ఇస్తాడు, ఏ మైనస్ బి అనే మ్యాట్రిక్ ఇస్తాడు. ఇచ్చి ఏ వాల్యూని కానీ లేదా 2bని కానీ బిని కానీ 2aని కానీ కనుక్కోమంటాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ఏ ప్లస్ బి ఒకటి ఇచ్చినాడు, ఏ మైనస్ బి ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఇచ్చినాడు, ఏ మైనస్ బి ఇచ్చినాడు. మనకి ఏని కనుక్కోమని అనుకోండి. సో మనం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్లస్ చేస్తే ఏ ప్లస్ ఏ 2a అవుతుంది, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మనకు 2a వాల్యూ వచ్చి ఉంటుంది కాబట్టి ఈ 2ని ఇక్కడ డివైడ్ బై చేస్తే మనకి ఏ ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా బిని అడిగినా అనుకోండి, మనం ప్లస్ చేస్తే మనకి యూజ్ రాదు, అప్పుడు మనం ఏం చేయాలా, మైనస్ చేయాలి. అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్ చూసిన తర్వాత ఒకసారి ప్లస్ ఫాస్ట్గా చేయాలా, ఒకసారి మైనస్ చేయాలా. మీకు ఏది మిగులుతుంది, ఏ వాల్యూ మిగులుతుందా, బి మిగులుతుందా. మనకు అడిగిన క్వశ్చన్ ఏముంది. సో ఏ అడిగితే ఏ, బి అడిగితే బిని ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత 2aని 2bని ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. లేదు ఏ ప్లస్ 2b అడిగినా కనుక్కోవచ్చు, ఏది అడిగినా కనుక్కోవచ్చు. వన్స్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. క్లియర్? ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం, అంటే రెగ్యులర్ యూట్యూబ్లో కావచ్చు, క్లాసెస్లో కావచ్చు, లేదా షార్ట్స్లో కావచ్చు. మనం ఒకసారి అయితే కనుక కంప్లీట్గా రివిజన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ డేట్ జస్ట్ మనకు 4th 5th మాత్రమే టైం ఉంది, 6th ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఒకసారి మీకు మీరు చదువుకునే పని ఉండదు, జస్ట్ వీడియోని 1-2 సార్లు చూసినా కూడా మీకు క్లియర్గా అర్థం కాదు, ఎగ్జామ్లో రాసి మనం క్వాలిఫై కావాలి. అదే మన ఇంటెన్షన్. ఓకే, సరే. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్ ఇచ్చినాడు, బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్ ఇచ్చినాడు, దెన్ ఫైండ్ 2a + 3b. ఇక్కడ కూడా అంతే, మీరు దీన్ని 2తో మల్టిప్లై చేసుకుంటూ కూర్చోవడము, దీన్ని 3తో మల్టిప్లై చేసుకుంటూ కూర్చోవడం, ఇదిని యాడ్ చేయడం, ఇదంతా వద్దు ట్రెడిషనల్ మోడల్. సో లాస్ట్ నెంబర్ తీసుకోండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. లాస్ట్ నెంబర్ తీసుకోండి, 3తో మల్టిప్లై చేయండి. వచ్చిన ఆన్సర్ని యాడ్ చేయండి, ఇక్కడ చెక్ చేసుకోండి. లేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ రెండు సేమ్ ఉన్నాయి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, మరి ఏం చేయాలి? డిఫరెంట్ వేరే నెంబర్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్లేసెస్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ చేయండి, సేమ్ ప్రాసెస్, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 1 - 1 2, దెన్ ఫైండ్ ద a² - 2a. ఏ స్క్వేర్ని మనం డిస్కస్ చేసిన షార్ట్కట్లో చేయాలా, 2aని రాసుకోవాలా పక్కన. ఇది కూడా అంతే, మొత్తం అంతా చేసుకుంటూ కూర్చోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు మొత్తం అంతా చేసుకుంటూ టైం వేస్ట్ చేద్దండి. జస్ట్ 4th ప్లేస్ తీసుకోండి, ఎలాగో చెప్తా. 4th ప్లేస్ తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4th ప్లేస్లో ఇక్కడ 2 ఉంది కదా. సో ఈ 4th ప్లేస్లో స్క్వేర్ చేస్తారా, ఇక్కడ నాకు ఏమొస్తుంది, 2² అంటే 4. 1 × 1 1, 4 మైనస్ ఉంది కాబట్టి -1, 4 - 1 ఎంత, 3, మైనస్ 2a, 2 × 2 4, అంటే ఇక్కడ నాకు 4 వస్తుంది. అంటే నాకు మైనస్ చేస్తే ఇక్కడ -1 రావాలి. సో -1 ఎక్కడైతే ఉంటుందో, ఇది -1 అనుకుంటా మేబీ, -1 ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం టిక్ కొట్టాలి. అర్థమైంది ప్రాబ్లం? క్లియర్ కదా. సో ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ని. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఏ అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు, బి అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఫైండ్ a + b హోల్ స్క్వేర్ అన్నాడు. a + b హోల్ స్క్వేర్. సో a + b హోల్ స్క్వేర్ ప్లస్ చేయండి, లాస్ట్ దానికి మాత్రమే చేయండి. లాస్ట్ దానికి మాత్రమే చేస్తే 4 + 1 5 వచ్చింది. సో దీంతో మనం మన ఆన్సర్లో 4th ప్లేస్ కనుక్కోవచ్చా? కనుక్కోవాలంటే దీని స్క్వేర్, తర్వాత ఇవి రెండు కూడా కావాలా. సో వాటి కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. -1 + 2 ఏమవుతుంది, +1 అవుతుంది. సో 1 చేయండి. తర్వాత మనకి థర్డ్ ప్లేస్ కూడా కావాలా, 3 + 0 ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, సో 5² అంటే 25, 3 × 1 3, 25 + 3 28. ఎక్కడైతే 28 ఉంటుందో అక్కడ మన ఆప్షన్ పెట్టచ్చు. కానీ 28 3 ప్లేసెస్లో ఉంది, మరి ఏం చేయాలా? నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ నెంబర్ 10 ఉంది, 40 ఉంది, 28 ఉంది, అంటే డిఫరెంట్ ఉంది. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే తప్ప ఇక్కడ వచ్చినారు అనుకోండి, మరి 30 వచ్చింది అనుకో, ఇవి రెండు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, మరి టైం వేస్ట్ అవుతుంది మనకు. అర్థమైందా? సో ఏ నంబర్ అయితే, ఏ ప్లేస్ అయితే డిఫరెంట్గా ఉందో సెకండ్ ప్లేస్ డిఫరెంట్గా ఉంది, కాబట్టి సెకండ్ ప్లేస్ని క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. అంటే మీకు ఏమర్థం కావాలా, అసలు యాక్చువల్గా సెకండ్ ప్లేసే పోయింటే బాగుండేది కదా, మనకని అర్థం కావాలా, అంతే కదా. సో సెకండ్ ప్లేసే మనం చెక్ చేసుకుంటే ఒకటే స్టెప్లోనే ఆన్సర్ వచ్చేది. ఇలా మనం స్మార్ట్గా ఆలోచించి ఎగ్జామ్లో రాయాలి. లేదనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే, మనం ఎగ్జామ్ ఈసెట్ రాసిన తర్వాత బయటకు వచ్చి మనం క్వశ్చన్ అడిగితే, ఎరా బాబు ఎట్లా రాసాం అని మన ఫ్రెండ్స్ అడిగితే ఆన్సర్ ఏం చెప్తాడు, టైం తక్కువ వచ్చింది. టైం ఎందుకు తక్కువ వస్తుంది మనకు అంటే, మనం ఏదైతే ప్యాటర్న్లో చదవాలో ఆ ప్యాటర్న్లో చదవలేదు. ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాయాలో ఆ ప్యాటర్న్లో కూడా ఎగ్జామ్ రాయలేదు. జస్ట్ ఏదో బ్లైండ్గా యూట్యూబ్లో షార్ట్స్ చూసినప్పుడు మనకి ఏమనిపించింది అంటే, ఇంత ఈజీ కదా అనిపించింది. తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయినాం, దీన్ని మర్చిపోయినాం. అలా చదువుకుంటే మనకి క్వాలిఫై కావచ్చు తప్ప మంచి స్కోర్ తెచ్చుకోలేము. పాసిబిలిటీ కూడా ఉండదు, క్వాలిఫై కావచ్చు కాకపోవచ్చు. కొంచెం ప్లాన్ చదివితే క్వాలిఫై కాదు కదా, మంచి ర్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు, మంచి కాలేజ్లో సీట్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్, దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఏమన్నాడు మనకు, సిమెట్రిక్ మ్యాట్రిక్ అన్నాడు, సింగులర్ మ్యాట్రిక్ అని లేదు. గుర్తుపెట్టుకోండి, సింగులర్ మ్యాట్రిక్ అంటే డెట్ వాల్యూ 0 అని. అదే సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అనే రూల్. ఓకే, సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అంటే మనం ఈ రోని కాలం లాగా, ఈ రోని కాలంలో 1 5 x 4 అని రాసుకుంటే
సో ఈక్వల్గా ఏమున్నాయి అని చూస్తే కనుక ఎక్స్ ప్లస్లో 5 వచ్చింది. సో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసి మనకు 15x4 అని వచ్చింది. ఎక్స్ ప్లస్లో 5 ఉంది, 5 ప్లస్లో ఎక్స్ ఉంది, అంటే ఎక్స్ వాల్యూ ఎంత అప్పుడు 5 ఉన్నట్ల. ఇలా మనం సింప్లిఫై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఏ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్ అంటే ఏంది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ రూల్ ప్రకారంగా దీన్ని మనకు తెలిసిన షార్ట్ కట్లో స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తే అది ఐకి ఈక్వల్. ఐ ప్లేస్లో అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4th ప్లేస్లో ఎక్స్ ఉంది ఎగ్జాంపుల్కి. ఐ అంటే 4th ప్లేస్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ 4th ప్లేస్లో మనకు ఆన్సర్ ఏ విధంగా వస్తుంది? షార్ట్ కట్లో ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ -1 × 15 -15. ఎక్స్ స్క్వేర్ -15 వాల్యూ ఎంత? 1. ఎలా వచ్చింది ఇది? స్క్వేర్ షార్ట్ కట్లో. సో ఎక్స్ స్క్వేర్ -15 ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -15 అలా సరిపోతే +15 అయింది. అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ -2b ఇచ్చినాడు, 2a - 3b ఇచ్చినాడు, ఏని కానీ బిని కానీ 2aని కానీ 2bని కానీ అడగచ్చు. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా, మీరు ప్లస్ ఒకసారి చేయాలా మైనస్ ఒకసారి చేయాలా, ఏది మీకు వస్తుందో దాని ప్రకారంగా, అంటే ఏ వాల్యూ మనం వస్తుందో ఆన్సర్ని కనుక్కోలో దాని ప్రకారంగా మనం సొల్యూషన్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి మనం దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్, ఏ ఈజ్ ఈక్వల్ టు x110 అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. దెన్ ఫైండ్ ఐ వాల్యూ. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సేమ్ ఫస్ట్ ప్లేస్ స్క్వేర్ చేయండి, అంటే ఏ స్క్వేర్ మోడల్లో చేయండి. ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 × 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +or-0. అంతేనా? ఓకే. నెక్స్ట్, let A and B be two square matrices of order n. If AB is equal to A, BA is equal to B, then A square plus B square is equal to. క్వశ్చన్లో ఏమన్నాడు? AB is equal to A అన్నాడు గివెన్ డేటాలో. సో B ప్లస్ నేనేం రాసుకుంటా అంటే BA రాసుకుంటా. ఓకేనా? సో ఏ ప్లస్ ఏం రాసుకుంటా? AB రాసుకుంటా. BB క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని వచ్చినట్లే కదా. అంటే ఏ స్క్వేర్ ప్లస్లో ఏ వచ్చింది, మరి బీ స్క్వేర్ ప్లస్ సేమ్ లాజిక్ ప్రకారంగా బి వస్తుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏ ప్లస్ బి అవుతుంది. ఓకే. If A is equal to cos sin cos, then A power n is equal to. సో A power n is equal to A నే. ఎందుకు? ఎప్పుడన్నా కానీ క్వశ్చన్లో ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూస్ సేమ్ ఉండి నాన్ ప్రిన్సిపల్ డయాగనల్స్ వాల్యూస్ కూడా సేమ్ ఉండి మైనస్ ఉంటే A power n is equal to A అవుతుంది. ఇది రూల్. అంటే A square is equal to A, A cube is equal to A power 4 is equal to A power 5 is equal to 5. రూల్ ఏమి? ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూస్ సేమ్ ఉండాలా, నాన్ ప్రిన్సిపల్ వాల్యూస్ కూడా సేమ్ ఉండి ఆపోజిట్ ఉండాలా, అప్పుడు ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 4, దెన్ ఆర్డర్ ఆఫ్ పి. సో ఏ యొక్క ఆర్డర్ ఎంత? 1 × 3, అంతేనా? ఒక రో 3 కాలమ్స్. బి ఆర్డర్ ఎంత? 1 × 2. సో మనకి ఇప్పుడు ఆర్డర్ మనం బీని ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఏ వాల్యూ ఏ ఆర్డర్ తెలుసు మనకు, ఏబి ఆర్డర్ తెలుసు, అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏబి కదా జనరల్గా. సో ఏ ఆర్డర్ తెలుసు, ఏబి ఆర్డర్ తెలుసు, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు రూల్ తెలుసు కదా, ఈ లాస్ట్ ఈ ఫస్ట్ది ఎలిమినేట్ అయిపోతుంది, ఈ లాస్ట్ ఆ లాస్ట్ మాత్రమే మనకు ఆన్సర్. కాబట్టి ఈ లాజిక్ ప్రకారంగా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనం ఈ లాజిక్ ప్రకారంగా దీన్ని అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు 3:2 అని. క్లియర్? ఓకే. నెక్స్ట్, ఏ మ్యాట్రిక్ ఇచ్చినాడు? ఏ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేమా? ఇంతకుముందు కేసులో 2aని చేయలేమా? డెట్ చేయలేమా? డెట్ అంటే తెలుసు కదా, AD - BC. సో ఇది మనకు తెలిసిన ప్రాబ్లమే, అర్థమవుతుంది. నెక్స్ట్, ట్రేస్ ఆఫ్ 3a అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏమి? ట్రేస్ ఆఫ్ 3a అంటే మీనింగ్ ఏమి? ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్ని మీరు 3తో మల్టిప్లై చేసుకోండి, ఒక మ్యాట్రిక్ వస్తుంది. ఆ మ్యాట్రిక్లో ఏదైతే ప్రిన్సిపల్ డయాగనల్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని యాడ్ చేయండి, మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 15 వస్తుంది అని చెప్పేది ట్రేస్ ఆఫ్ 3a మీనింగ్. ట్రేస్ ఆఫ్ 2a అంటే ఏని 2తో మల్టిప్లై చేయాలా, దాని యొక్క ట్రేస్ వాల్యూని మనం యాడ్ చేసి చెప్పాలా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్ అండ్ a - 2i, a - 4i is equal to 0, దెన్ 1/6a + 4/3 A ఇన్వర్స్. సో దీన్ని మనం a × a స్క్వేర్, a × 4a 4i అంటే 4a రాసుకోవచ్చు, 2 × a 2a, ఇలా మనం సింప్లిఫై చేసినాం అనుకోండి. సింప్లిఫై చేసి దీన్ని మనం కామన్ తీసాక ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, మీరు కావాలంటే పాస్ చేసుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇఫ్ ఒక మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఈజ్ నాన్ ఇన్వర్టబుల్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్.
ఇన్వర్టబుల్ అన్నా స్కేలార్ అన్నా రెండు ఒకటే. ఈ టర్మినాలజీని గుర్తుపెట్టుకోండి. నాన్ ఇన్వర్టబుల్ అన్నా స్కేలార్ మ్యాట్రిక్ అన్నా రెండు ఒకటే. సారీ, స్కేలార్ అన్నా, స్కేలార్ కాదు, సారీ, సింగులర్ అన్నా రెండు ఒకటే. సింగులర్ అంటే తెలుసు కదా, డెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలా అని చెప్పి. ఓకే, నాన్ ఇన్వర్టబుల్ అన్నా సింగులర్ మ్యాట్రిక్ అన్నా ఒకటే. సింగులర్ మ్యాట్రిక్ అంటే డెట్ వాల్యూ 0. సో డెట్ని మనం కనుక్కున్నాం. మీరు నార్మల్ మెథడ్లో కనుక్కోవచ్చు, షార్ట్ కట్ మెథడ్లో కూడా కనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ 2305, దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ 10i. ఏ స్క్వేర్ని కనుక్కోలేరా షార్ట్ కట్లో? 10 ఇంటూ ఐ తెలుసు కదా, సో యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ ఇచ్చినాడు, ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ 10i ఇచ్చినాడు. సో ఇదే క్వశ్చన్ మనం టూ మోడల్స్లో చేసాం. అంటే నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు మన షార్ట్ కట్లో, లేదా క్లైమర్ హ్యామిల్టన్ థియరీ ప్రకారం కూడా చేయొచ్చు. ఏ స్క్వేర్కి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ డెట్ ఐ. సో ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ చేసి ఇక్కడ ఆన్సర్ పెట్టాలా. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏకి ట్రేస్ వాల్యూ అంటే 5 + 2 7 రాయాలా. అర్థమవుతుందా? తర్వాత డెట్, దీనికి డెట్ కనుక్కోవాలా. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే ఏ స్క్వేర్ వాల్యూ. ఒకవేళ మనకి స్క్వేర్ అడగకుండా ఇక్కడ కనుక ఏ క్యూబ్ అడిగింటే అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా ఏమి? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్, దీని ఏమంటచ్చు అంటే మనము మైనర్ మ్యాట్రిక్స్ అంటాం యాక్చువల్గా. సమ్ ఆఫ్ మైనర్ ఎలిమెంట్స్, మైనర్ ఎలిమెంట్స్ ఆఫ్ వాల్యూస్ రాసుకుంటాం, ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్. అంటే ఎగ్జాక్ట్గా ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి. 4 5 3 2 1 0 3 2 1 ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం. ఇక్కడ తీసుకుంటే మనం 4కి మైనర్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ కాలం రో తీసేసి 1 × 1 AD మైనస్ BC చేయాలా. మరి ఏం చేయాలా, ఈ 1కి చేయాలా. అంటే 4కి చేయాలా, 1కి చేయాలా, 1కి చేయాలా. అంటే ఇక్కడ ఏం చేయాలా, సమ్ ఆఫ్ మైనర్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్. అంటే 4కి 1కి చేసి ఆ ప్రిన్సిపల్ ఆ ట్రేస్ వాల్యూస్ని యాడ్ చేసి ఇక్కడ పెట్టాలా. అర్థమైందా ఇప్పుడు? అది ఇంకా డెట్ అంటే టోటల్ క్వశ్చన్కి డెట్ చేసి ఇక్కడ రాయాలా. ఇదంతా యాడ్ చేస్తే అంటే ఫంక్షన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏ క్యూబ్ ఆన్సర్. ఓకేనా? ఎందుకంటే ఏ క్యూబ్ చేయాలంటే మనం ఏ స్క్వేర్ చేసుకుని చేయాల్సి వస్తుంది. నార్మల్గా మనకి 2/2 మ్యాట్రిక్ అయితే మన షార్ట్ కట్లో చేయొచ్చు అనుకోండి. 3/3 ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం ఈ మెథడ్ని ఫాలో అవుతాం అంతే. ఓకే, సో 2/2లో ఉన్న ఈ ఫార్ములా వాడచ్చా అంటే వాడచ్చు, 3/3లో ఉన్న వాడచ్చా అంటే వాడచ్చు, అది మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా డెట్ మనకు తెలిసినదే కదా. ఇంకా డెట్ ఎందుకు చేసినాం ఈ ప్రాబ్లం అంటే, మనకి డెట్లో ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటే తెలుసు కదా. మనకు ట్రయాంగులర్ మ్యాట్రిక్లో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ ఉన్నా లేదా లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ ఉన్నా, అది ట్రయాంగులర్ మ్యాట్రిక్ అయితే మనం డెట్ కనుక్కోవాలంటే జస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ని మనం ఏం చేసినాం మనం ఇక్కడ. ఓకే, ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ని మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎందుకు రాంగ్ రాసినామా మనం? 3 3 9 9 3 27 కదా. సో ఇక్కడ 27 ఆన్సర్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది ట్రయాంగులర్ మ్యాట్రిక్. అది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ కావచ్చు, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ కావచ్చు. 3 1s are 3, 3 4s are 12 is the answer. 3 3s are 9, 9 3s are 27 is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ డెట్ అడిగినాడు మనకి. షార్ట్ కట్ మెథడ్, రెగ్యులర్ మెథడ్ కోసం అప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అవసరం లేదని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇంతకుముందే. ఓకే, 3/3లో క్యూబ్ అడిగినాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్యూబ్ అడిగినప్పుడు మనము ఈ ఫార్ములా కెమెల్ హ్యామిల్టన్ థియరీ ప్రకారంగా ఏ క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్వశ్చన్లో మనకి ఏ క్యూబ్ ఆన్సర్ అడగడు. సరే, ఏ క్యూబ్ చేసేట్లయితే మరి ఈ ఫార్ములా ఎందుకంటే డౌట్ వస్తుంది. మనకి ఆన్సర్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఇడు, ఈక్వేషన్ ఫామ్లో ఇస్తాడు. అంటే మనం జస్ట్ ఈ ట్రేస్ వాల్యూని, తర్వాత సమ్ ఆఫ్ మైనర్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ని, డెట్ని కనుక్కుంటే సరిపోతుంది. ఏ క్యూబ్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? అంటే మీకు ఇచ్చే ఆప్షన్స్లో కూడా ఈ ఫార్మాట్లోనే ఆప్షన్స్ ఇస్తాడు. మ్యాట్రిక్స్ ఫామ్లో ఇడు. ఒకవేళ మ్యాట్రిక్స్ ఫామ్లో మీకు ఆన్సర్ ఇచ్చాడంటే అప్పుడు మనం ఖచ్చితంగా నోరు మూసుకొని ఏ క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఏ క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది? ఏ ఇంటూ ఏని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలా, ఏ స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్ ఇంటూ మరి ఏని చేయాల్సి వస్తుంది. అట్లా అడగలేదు, ఎందుకంటే మనకి ఉన్న టైం 1 minute ఉంటుంది కాబట్టి అంత లెంతీ క్వశ్చన్స్ అయితే అడగడు. కాబట్టి మనం ఈ మెథడ్ని ఫాలో కావాల్సి వస్తుంది. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అండ్ ఏకి సంబంధించిన ఒక మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఫైండ్ డెట్ అడిగినాడు. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఎవరైనా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రో 1 రో 2 రో 3 తీసుకున్నా, కాలం 1 కాలం 2 కాలం 3 తీసుకున్నా, డెట్ వాల్యూస్ కనుక సేమ్ అంటే 1 ఒమేగా స్క్వేర్ ఉంది, ఇక్కడ అవే ఉంటాయి. అంటే ముందర వెనకాల జంబ్లింగ్ ఉంటాయి అంతే. ఆ ఫార్మాట్లో ఉన్నాయనుకుంటే డెట్ వాల్యూ డిఫాల్ట్గా 0 వస్తుంది. ఇంక మీరేం ఆలోచించాల్సిన పని లేదు. ఓకేనా? జంబ్లింగ్లో ఉన్నాయి కానీ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. అంటే క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఈ ఫార్మాట్లో ఉండొచ్చు, 1x స్క్వేర్ ఈ ఫార్మాట్లో ఉండొచ్చు, XYZ ఈ ఫార్మాట్లో ఉండొచ్చు. ఎలా ఉన్నా జంబ్లింగ్లో ఉన్నాయని మనకు అర్థమైందంటే
దాని మీనింగ్ డెట్ వాల్యూ 0 అని. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ డెట్ 1 ఒక మ్యాట్రిక్ ఇచ్చినాడు అండ్ డెట్ 2 2/2 మ్యాట్రిక్ ఇచ్చాను, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో డెట్ వన్ సో విచ్ ఆఫ్ ద డెట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, మనం మొత్తం కంప్లీట్గా చేయాల్సి వస్తుంది. ఇంకేమైనా షార్ట్ కట్లో చేద్దామా, వద్దులేండి. ఇదైతే నార్మల్గానే చేసాం, అంటే తెలుసు కదా మనకి. దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని అంటే XAAని మరి ఇక్కడ రిపీట్ చేసుకొని, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా, XAA BXX అని రిపీట్ చేసుకొని నార్మల్ మెథడ్లోనే చేసినాం. మీరు కూడా అట్లా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనం ఇంకా సాల్వ్ చేయాలి, తర్వాత చూద్దాం దాని గురించి. ఏబీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే కనుక ఏబీసీలో ఏదో ఒక వాల్యూస్ని 1 2 3 ఇలా ఏదైనా కాన్స్టెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది, జీరోస్ని కాకోకుండా. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏమంటే కనుక జీరోస్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, 1 2 3 వాల్యూస్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలని. సో మీరు ట్రిగ్నామెట్రీలో జీరోస్ని సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆన్సర్ సింపుల్గా అయిపోయే దానికోసము రిమైనింగ్ టాపిక్స్లో 1 2 3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. చాలా మంది ట్రిగ్నామెట్రీలో ఎందుకు జీరో పెడతామనే డౌట్ ఉంటుంది. జీరో ఎందుకు పెడతామంటే మనకి ట్రిగ్నామెట్రీ టర్మ్స్లో జీరో నుంచి స్టార్ట్ అయ్యి 0 30 45 60 90 వాల్యూస్ డిగ్రీస్ ఉంటాయి కదా, అక్కడ మీరు జీరో కాకోకుండా 30 తీసుకున్నారనుకోండి, మీకు రూట్స్లో వస్తాయి వాల్యూస్, కన్ఫ్యూజ్ అవుతుంది ప్రాబ్లం అని అంతే. అంటే అక్కడ జీరో తీసుకుంటాం. అదే రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో మీరు జీరో తీసుకున్నారనుకోండి, అంటే రిమైనింగ్ టాపిక్స్లో మొత్తం జీరో అయిపోతుంది ఆన్సర్, కాబట్టి 1 2 3 కాన్స్టెంట్ వాల్యూస్ని తీసుకోవాల్సి వస్తుంది. క్లియర్? ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ A ట్రాన్స్పోజ్ ఇంటూ B ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు C ట్రాన్స్పోజ్, దెన్ C ఈజ్ ఈక్వల్ టు. సో ఇవన్నీ మనకు రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ A ట్రాన్స్పోజ్ ఇంటూ B ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు C ట్రాన్స్పోజ్ అయితే మనం హోల్ ట్రాన్స్పోజ్ చేసాం బోత్ సైడ్. సో A ట్రాన్స్పోజ్ B ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే B ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్, ఇది ఫార్ములా. ఇవన్నీ ఎట్లా అంటే ప్రాపర్టీస్ అన్నట్ల, సింపుల్ చెప్పాలంటే. సో దీన్ని మీరు యాస్టీస్గా బై హార్ట్ చేయాలి. ఇవి అర్థం చేసుకునే దానికంటే కూడా బై హార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ x ప్లస్ వై x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఒక 2 మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ XY. సో ఈ 2 మ్యాట్రిక్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఈ మ్యాట్రిక్స్ మనం చేయాల్సి వస్తుంది, అంటే ఈ కాలంని రోతో మల్టిప్లై చేసి, ఈ కాలంని రోతో మల్టిప్లై చేసి ఇంకొక మ్యాట్రిక్ లాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 2 - 2 0, 4 - 6 - 2 కాబట్టి x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -2 అని వచ్చింది. సో ఈ విధంగా ఈ రెండు ఈక్వేషన్లు పెట్టి మనం సాల్వ్ చేసి x వాల్యూని y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక 2 మ్యాట్రిక్స్ ఇచ్చేసి డెట్ ఏ డెట్ బి అడిగినాడు. సో ఈ టోటల్ మ్యాట్రిక్కి డెట్ కనుక్కోవాలంటే లెంత్, కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ ఉంది, ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ ఉంది. ఏదైనా కానీ మనకి ఏం చేయొచ్చు, డెట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డయాగ్నల్స్ని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో 3 4 = 12, 12 2 = 24, 4 2 = 8, 8 3 = 24. వీటిని యాడ్ చేయాలి. ఎందుకు మన క్వశ్చన్లో ప్లస్ ఇచ్చినాడు కాబట్టి యాడ్ చేసినాం. సో ఆన్సర్ 48 అయితే వచ్చింది. ఓకే, సరే, చాలండి, ఇక్కడికి మనం కంటిన్యూ చేద్దాం. అంటే ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫుల్ డిస్కషన్ అనుకున్నాం, కానీ కొంచెం వేరే క్లాస్ ఉంది ఇప్పుడు మనకు, కాబట్టి దీన్ని ఇక్కడ స్టాప్ చేద్దాము. తర్వాత మనం సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. అంటే ట్రిగ్నామెట్రీ ఇప్పుడు మనం ఒక పార్ట్ కింద దీన్ని క్లోజ్ చేద్దాం. అంటే నేను ఈ సెట్ 2025 ట్రిగ్నామెట్రీ 1 అని తమ్లైన్ పెడతాను. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూటీలో ఈ సెట్ 2025 మ్యాట్రిక్స్ 2 అని పెడతాను. ఇవి జస్ట్ 2 2 పెడతాను అంతే, ఎక్కువద్దు, 1 or 2 అని పెడతాను. ఏం పెట్టలేదంటే ఒకే వీడియోలో అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెట్ 2025 ట్రిగ్నామెట్రీ అని పెట్టి వీడియో అప్లోడ్ చేస్తే కంప్లీట్ ట్రిగ్నామెట్రీ దాంట్లో ఉంటుందని, 1 అని పెడితే నెక్స్ట్ పార్ట్ ఉందని దాని మీద, అలా అర్థం చేసుకోండి. ఉన్న టైం 2 డేసే కాబట్టి నేను మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని కంప్లీట్గా రివైజ్ చేసేకైతే ట్రై చేస్తాను. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ టైంలో అంటే ఇంక లాస్ట్ మూమెంట్, ఎగ్జామ్కి తక్కువ టైం ఉంది కదా, ఈ టైంలో మాత్రం షార్ట్స్ చూసుకుంటే మాత్రం టైం వేస్ట్ చేసుకోదండి. ఈవెన్ దో మీ రీసెర్చ్ సంబంధించిన షార్ట్స్ అయినా కూడా పర్లేదు, మీరు అది నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు అనుకోండి, చెప్పేటప్పుడు అర్థమవుతుంది కానీ మీరు మరీ చదివేటప్పుడు అర్థం కాదు. దట్ టు మీరు కనుక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే షార్ట్స్ కనుక చూశారనుకుంటే ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఆల్రెడీ ఆన్సర్ ఉండే షార్ట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రమే, అంటే రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ఆల్రెడీ ప్రీవియస్గా రాసి పెట్టిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే షార్ట్స్ కానీ వీడియో చూస్తే కనుక మీకు చెప్పేటప్పుడు అర్థమవుతాయి, కానీ మీకు ఆ స్టెప్స్ రావు. అది కొంచెం మీరు పాయింట్ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఫాలో కండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. 1 2 సార్లు మీకు రిమైండ్ చేస్తాను, టైం జస్ట్ 2 డేసే ఉంది. మనకి మంచి ర్యాంక్ ఈ సెట్లో రాకపోతే మనం తర్వాత ఇంజనీరింగ్ మొత్తం సఫర్ కావాల్సి వస్తుంది, ఫీల్ కావాల్సి వస్తుంది. ఆ పేమెంట్స్ ఇట్ల వల్ల మన పేరెంట్స్ కూడా ఫీల్ కావాల్సి వస్తుంది. కాబట్టి టైం తక్కువ ఉంది. మ్యాక్సిమం వరకు ఎంత వీలైతే అంత రివిజన్ చేయండి. మీకు ఎంతవరకు సపోర్ట్ అయితే అంతవరకు నేను ట్రై చేస్తాను. ప్లస్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఎక్కువ వరకు వీడియోస్ మనం షేర్ చేయలేదు మీతో, అంటే అన్లిస్టెడ్లో పెట్టింటాం పెయిడ్ కోర్సెస్ వాళ్ళకి అన్నట్లుగా, అవి కూడా నేను ట్రై చేస్తాను. మీకు అంటే ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేసే కంటే మీకు ఫ్రీగా క్లాసెస్ కనిపించేటట్లా నేను ట్రై చేస్తాను దాన్ని పబ్లిక్లో పెట్టేదానికోసం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.